ఓం నమో వెంకటేశాయ. మా భవిత ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో ఇస్కాన్ వారి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం చూపించబోతున్నాను. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దదిగా ఉందండి. చక్కగా కార్ పార్క్ చేసుకొని కొంచెం దూరం నడవాలి. కొద్దిగా అప్ ఉంటుంది, అంతే, ఎక్కువ కాదు. అయితే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఈసారి ఎందుకో క్లోజ్ చేశారు. అంటే అక్కడ ఏవో సమ్ డెకరేషన్స్ ఏవో చేస్తున్నారులా ఉంది, మాకు కనిపించలేదు క్లియర్గా. సో అది వీడియో తీయలేదు. టైం కూడా మేము వచ్చేసరికి 11:30 అయింది. సో ఇంకా ఫాస్ట్గా అంటే ఇక్కడ గోశాల నుంచి ఇంకొక ఎంట్రన్స్ ఇచ్చారు. ఇదేంటంటే టెంపుల్కి బ్యాక్ సైడ్ అవుతుందన్నమాట. ఇక్కడ కొద్దిగా స్టెప్స్ దిగాల్సి వచ్చింది. బ్యాక్ సైడ్ నుంచి కాబట్టి కొంచెం ఇక్కడ స్టెప్స్ దిగాల్సి వచ్చింది. అంటే మరీ పెద్దవాళ్ళకైతే కష్టం, కానీ నార్మల్గా పర్వాలేదు, ఎవరైనా దిగచ్చు. ఒక 15 to 20 ఉంటాయండి స్టెప్స్. ఇక్కడ కుడివైపున ఆంజనేయ స్వామి వారి మండపం ఉందండి. చతుర్ముఖ ఆంజనేయ స్వామి, ఆయన ధ్యానంలో ఉన్నట్టుగా ఉంటారనమాట. చాలా బాగుంది ఆ విగ్రహం కూడా. రిటర్న్లో మేము చూసాం అనమాట. గోపురం మీద కూడా చాలా మంచి మంచి విగ్రహాలు చెక్కారండి, చాలా బాగుంది. ఇక్కడి నుంచి కొంచెం మనం లోపలికి వెళ్తే అక్కడంతా కూడా చక్కగా భజనలు చేస్తున్నారు. కొంతమంది పిల్లలు అయితే నాట్యం చేస్తున్నారు. చాలా చాలా బాగుందండి. మంచి భక్తిభావం నిండిపోయింది టెంపుల్ అంతా. పైన అంతా కూడా శ్రీకృష్ణ భగవాన్ లీలలు కొన్ని ఫొటోస్ కింద కూడా పెట్టారు. గోవర్ధనగిరి నిత్యని, నరసింహస్వామివి, అలా చాలా ఫొటోస్ కూడా పెట్టారు. చాలా చాలా బాగున్నాయి అవి కూడా. అసలు భక్తి వేదాంత ప్రభుపాద వారి విగ్రహం పెట్టారు. అసలు ఎంత న్యాచురల్గా ఉంటుందంటే స్వయంగా ఆయన అక్కడ కూర్చొని చూస్తున్నట్టు అంత అద్భుతంగా ఉందండి. అది కూడా చాలా బాగుంది. ఇంకా రాధాకృష్ణుల విగ్రహాలు కూడా ఉన్నాయి, అవి కూడా చాలా చాలా బాగున్నాయి. ఇస్కాన్ వారు ఒక బుక్ స్టాల్ పెట్టారండి. అక్కడ అన్ని రకాల పుస్తకాలు, మన పురాణాలకు సంబంధించినవి ఉన్నాయి. తులసి మాలలు, ఇలాగ రకరకాలవన్నీ కూడా ఒక స్టాల్లో పెట్టారు. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి. స్వామివారిని ఎంతసేపు చూసినా చూడాలని అనిపిస్తుంది, అంత అందంగా ఉంటారు. విరాట్కి ఎదురుగా పాంచజన్యేశ్వరుడుగా పరమశివుడు ఇక్కడ మనకి దర్శనమిస్తారు. దీనికి సంబంధించి చాలా కాలం క్రితం నరసింహస్వామి దర్శన భాగ్యం కోసం పరమశివుడు మంత్రరాజపద స్తోత్రాన్ని పఠిస్తూ తపస్సు చేయగా నరసింహస్వామి వారు తన సతీమణి లక్ష్మీదేవితో సహా సాక్షాత్కరించి తన శంఖం పాంచజన్యాన్ని పరమశివుని తలపై ఉంచారట. అప్పటి నుంచి పరమశివుడు ఇక్కడ పాంచజన్యేశ్వరుడుగా స్వయంభూగా వెలిశారట. బయట చక్కగా చందనాన్ని కూడా ఉంచారండి. మనం చక్కగా నామాలను కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్వీట్ స్టాల్ ఉంది. అందులో అన్నీ కూడా స్వామివారి ప్రసాదాలని అమ్ముతున్నారు. బెంగాలీ స్వీట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ గోపురం మీద కూడా చక్కగా రాధాకృష్ణుల విగ్రహం చాలా అందంగా చెక్కారండి. చుట్టూరా విగ్రహాలన్నీ చాలా బాగున్నాయి. అందరూ కూడా తప్పకుండా దర్శించవలసిన ఆలయం ఇది. స్వామివారికి సంబంధించిన విగ్రహాలు, పూజా సామాగ్రి ఇవన్నీ దొరికే ఒక షాప్ కూడా ఉంది అక్కడ. బ్యాక్ సైడ్కి వచ్చాక ఇక్కడే ఇదేనండి చతుర్ముఖ ఆంజనేయ స్వామివారి విగ్రహం. చాలా అందంగా ఉంది. అసలు ఎక్కడే ఇలాంటి విగ్రహం నేను చూడలేదు. ఇంకా గోశాలకు వచ్చేసాం. గోవులంటే ముక్కోటి దేవతలు గోవులోనే ఉంటారు. అందుకేనేమో గోవులున్న చోట ఎంతో ఆనందం ఉంటుంది. అసలు ఎంత టైం అయినా కూడా తెలియకుండానే గడిచిపోతుంది. సో చాలాసేపు ఉన్నాం మేము గోశాలలో. అక్కడ మనం గోవులకి గ్రాసం కూడా వేయచ్చు అనమాట. ఇక్కడే చాలాసేపు
చక్కగా గోవులతోటి మేము టైం స్పెండ్ చేసామండి హ్యాపీగా. ఇక్కడ గిర్ అనే జాతికి చెందిన ఆవులు కూడా ఉన్నాయండి. ఇవి ఏంటంటే చెవులేమో పెద్దవిగా ఉన్నాయి, కళ్ళేమో చిన్న చిన్నవిగా ఉన్నాయి. వీటన్నింటిలోకి కూడా ఒక పెద్ద ఆవు ఉంది. అసలు చాలా అందంగా ఉంది అది. అంటే చాలా సైజు కూడా చాలా పెద్దగా ఉంది, మంచి హెల్తీగా ఉంది. అసలు గోవులు అన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. అన్నింటిలోకి పెద్దదిగా ఉన్న ఆవు ఇదేనండి. ఈ జాతికి చెందిన ఆవులు కూడా చాలా ఉన్నాయి అన్నమాట గోశాలలో. అసలు చక్కగా పోషిస్తున్నారు, అన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. గో సంరక్షణ మనందరి బాధ్యత అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం, మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.